స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పేరిట మరొక అరుదైన రికార్డు నమోదైందని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆయన రికార్డును ఆయనే బద్దలు కొట్టారని చెప్పుకోవాలి. ఇక ఎర్రకోటపై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏకదాటిగా 98 నిమిషాల పాటు ప్రసంగించారు. అనేక అంశాలకు సంబంధించి గతంలో 2016లో మోదీయే 96 నిమిషాల పాటు ప్రసంగించిన ఏకైక ప్రధానిగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాను నేను ఇందాక చెప్పినట్లుగా. అయితే ఏదైతే ఈయన ఇచ్చినటువంటి స్పీచ్లో నిన్న అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అన్ని అంశాలకు సంబంధించి ఏం ప్రస్తావించారు, వాటికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఒకసారి అరవింద్ గారిని అడిగి తెలుసుకుందాం. అరవింద్ గారు ఎలా చూస్తారన్న మోదీ చేసినటువంటి ప్రసంగంలో సుదీర్ఘకాలంగా బీజేపీ దేశంలో రైటిస్ట్ పాలిటిక్స్ నడుపుతున్నటువంటి సంస్థలు, బీజేపీతో పాటు అదే సందర్భంలో బీజేపీ వెనకుండి నడిపిస్తున్న ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఉమ్మడి పౌరస్మృతి, కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అనే అంశాన్ని మరొక రూపంలో లౌకిక పౌరస్మృతి అనేటటువంటి సెక్యులర్ సివిల్ కోడ్ అనేటటువంటి అంశంగా మోడీ ప్రజెంట్ చేశారు. మోడీ ప్రజెంట్ చేసినటువంటి ఈ పర్టిక్యులర్ అంశం చుట్టూ కనుక ఆలోచిస్తే పౌరస్మృతి విషయంలో మతం ఆధారంగా భేదాలు చూపిస్తున్నారు అనేది మోడీ చేసినటువంటి వ్యాఖ్య. ఇది ఆ రోజు అంటే భారత్ ఏర్పడిన నాటి రోజు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కొన్ని పరిమితులు, కొన్ని ప్రత్యేక సెక్షన్స్కి ప్రత్యేకపరమైనటువంటి హక్కులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం రాసే రోజు కానీ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు కానీ, భారత రాజ్యాంగం ఆసరాతోటి భారత్ తొలి అడుగులు వేస్తున్నటువంటి ఒక సంపూర్ణ సార్వభౌమ దేశంగా తొలి అడుగులు వేసినటువంటి రోజుల్లో కానీ ఇక్కడున్నటువంటి వైరుధ్యాల రీత్యా, మత వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలు, ప్రాంతాల ఆధారంగా వైరుధ్యాలు, సంస్థానాలు, వీటన్నిటి రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మనం గతంలో కూడా దీనికి రిలేటెడ్గా ఒక ఉదాహరణ చెప్తాను. నేను గతంలో కూడా మనం ఇదే సందర్భంలో ఇటువంటి రాజ్యాంగపరమైనటువంటి డిస్కషన్లో ఒక మాట మాట్లాడుకుందాం. ఒకనాడు ప్రారంభ దశలో ఒక పర్టికులర్ నిర్ణయం తీసుకుంటే దాన్నే కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ప్రాథమికమైన అంశం. దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా భారత్ మొదట ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ రంగంతో భారత్ పూర్తి స్థాయిలో సార్వభౌమాధికారం వచ్చేసరికి ఒక సర్వసత్తాక దేశంగా నిలబడే పరిస్థితిలో ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, ఆర్థికపరమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి చర్చ వచ్చింది. ప్రభుత్వ రంగం పునాదిగా ఆర్థికానికి బలోపేతం అవటానికి కారణంగా ఉన్నటువంటి ఆర్థిక రంగం తర్వాత క్రమంలో భారత్ ఆర్థిక వ్యవస్థకి గుదిబండగా మారుతుందని అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించుకొని దాన్ని ప్రైవేటైజేషన్ దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పు జరిగింది. అట్లాగే రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా మార్పు జరగాలి అనేటటువంటి అంశం భావం బాగా మోడీ ప్రసంగంలో కనిపించింది. ఐ హోప్ ఉమ్మడి పౌరస్మృతి, లౌకిక పౌరస్మృతి బాగా ప్రజెంట్ చేసేటటువంటి క్రమంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి డిమాండ్, ఐ హోప్ మీకు బాగా తెలిసి ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి మన ఇద్దరం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో భారత్ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అనే భావం దెబ్బతింటుందా అనేటటువంటి చర్చ కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ. అది భారత్ యొక్క సామాజిక బలమే భిన్నత్వంలో ఏకత్వం. ఒక నోటు మీద 16 భాషలు ఉండేటటువంటి ఏకైక దేశం భారత్. కాబట్టి ఇటువంటి భిన్నత్వం ఉన్నటువంటి రాజకీయమైనటువంటి సామాజికమైనటువంటి వ్యవస్థలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి పౌరస్మృతిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. కొన్ని వర్గాలు దీన్ని మొత్తం దేశం యొక్క ఆస్తిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని హైజాక్ చేస్తున్నాయి. ఇది బ్రేక్ అవ్వాలి. ఇది అందరికీ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి, సార్వభౌమ ఫలాలు కూడా అందరికీ అందాలి, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఫలాలు కూడా అందరికీ అందాలి అనేటటువంటి అంశంలో ప్రాతిపదికగా తీసుకొని ఖచ్చితంగా పౌరస్మృతి మీద దేశవ్యాప్తంగా చర్చ అయితే జరగాలి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఒక సమగ్రమైనటువంటి
మార్పు దిశగా సమగ్రమైనటువంటి స్టెప్, ఒక ముందడుగు దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, మోడీ విధానాల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మోడీ నిన్న లేవనెత్తిన అంశంలో విభేదం ఉండకపోవచ్చు. మోడీ విషయంలో, మోడీ ఆర్థిక పరమైనటువంటి అంశం విషయంలో, లేదా మోడీ సామాజిక ఆలోచన విషయంలో, మోడీ మత ఆలోచనల విషయంలో విభేదం ఉండొచ్చేమో, కానీ ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఖచ్చితంగా ఒక విస్తృతమైనటువంటి సమాజం, విస్తృతమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, విస్తృతమైనటువంటి కలయికలు, అంటే విభిన్న వర్గాల కలయికలు ఉన్నటువంటి భారతీయ సమాజంలో ఒక పౌర స్మృతి విషయంలో దేశవ్యాప్తంగా చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఆ జరిగినటువంటి చర్చ ఏ దిశగా వెళ్తుందనేటటువంటి అంశం ఖచ్చితంగా. అయితే మోడీ నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకొకటి నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి అని ఏదైతే మాట్లాడుతున్నామో, అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ యూనిటైజేషన్ ఏదైతే ఉందో, అంటే అంతర్జాతీయ స్థాయికి ప్రాతిపదికగా ఏదైతే తీసుకుంటామో అది భారత్ ప్రామాణికం కావాలి అనేది ఆయన. అంటే అంతర్జాతీయ స్థాయిలో కట్టేటటువంటి ప్రతి ప్రాజెక్టుకి, అంతర్జాతీయ స్థాయిలో కట్టేటటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్కి, అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించబడుతున్నటువంటి ప్రతి అంశానికి అంతర్జాతీయ ప్రమాణం అంటే భారత్ ప్రమాణం కావాలి అనేటువంటి పిలుపు ఏదైతే ఉందో, ఇది భారత్ యొక్క అవసరాన్ని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ యొక్క ప్రాముఖ్యాన్ని, ప్రభని ముందుకు తీసుకెళ్లేటువంటి స్టేట్మెంట్. ఈ రకమైనటువంటి అంశాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, భారత్ తన స్థాయిని పెంచుకోవాలి, తన ప్రొడక్షన్ స్థాయిని పెంచుకోవాలి, తన క్వాలిటీని పెంచుకోవాలి, తన స్కిల్ని పెంచుకోవాలి అని భారత యువతకి, భారత ప్రజానీకానికి దేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపుగా చూస్తున్నా నేనైతే. అయితే అంతర్జాతీయ స్థాయి అంటే ఇకపై భారత్ స్థాయి అనేది మాత్రమే రావాలి అనేటటువంటి అంశం, దీన్ని మొత్తాన్ని కనుక ప్రాతిపదికగా తీసుకుంటే ఇదొక పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద పిలుపు. మొత్తం భారత యువతకి ఇచ్చినటువంటి, మోడీ ఇచ్చినటువంటి పిలుపు, అది కూడా ఇక 98 నిమిషాలకు సంబంధించిన సబ్జెక్టుకు వద్దాం. ఇది ఇన్ని అంశాలు మాట్లాడటానికి ఆయన 95 నిమిషాలు తీసుకున్నారు. సహజంగానే మోడీని మాటల మాంత్రికుడు అంటారు, మంచి ఆరేటర్ కూడా మోడీ, మంచి వక్త, అందులో అసలు ఎక్కడ అనుమానం లేదు, ఎవరికీ అనుమానం లేదు. అటువంటి మోడీ 95 నిమిషాలు, 96 నిమిషాలు దాటి 95 నిమిషాలు, 2 నిమిషాలు అదనంగా గతంలో 2016లో 96 నిమిషాలు మాట్లాడితే 98 నిమిషాలు మాట్లాడే పరిస్థితి. అత్యధిక రికార్డు ఖచ్చితంగా మోడీ పేరు మీద ఉంది. మోడీ మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఈ రెండింటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. మొత్తం మీద భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లేదానికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ని మోడీ ఇచ్చారని చెప్పక తప్పదు విజయ్.